హలో! హాయ్ అండి. మనం ఈరోజైతే ఉసిరికాయ పులిహోర చూద్దాము. ఎలా చేయాలో చెప్తాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ట్రై చేసి చూడండి ఒకసారి. హెల్తీ అండ్ టేస్టీ పులిహోర అండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. మనకి ఉసిరికాయ హెల్త్‌కే మంచిది కదండీ! చూడండి మనం పులిహోర ఒక 3 ఉసిరికాయలు తీసుకొని మనం క్యారెట్ తురుముతాం కదా! దాంతో తురిమేసుకొని పెట్టుకోవాలండి. రైస్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత మనం మధ్యలోని అలా అన్నం తీసేసిన తర్వాత మనం ఈ ఉసిరికాయ తురుము, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా అల్లము, కరివేపాకు ఈ 3 కలిపి అన్నంలో ఏసేయాలండి. అన్నం ఏసేసి దానిపైన అన్నం కప్పేస్తే ఆ వేడికి అది బాగా అయిపోతుందండి. విటమిన్స్ కూడా ఏం పోవు. ఈ తర్వాత మనం మామూలు నార్మల్ పులిహోరకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలా పోపు తాలింపు పెట్టుకోవడమండి. ఆల్రెడీ అందులో కరివేపాకు ఏసాం కాబట్టి ఇందులో కాలితో ఏసుకోండి మీకు ఇష్టం ఉంటే. ఇలా పులిహోర అయిపోయిన తర్వాత ఇందులోనే ఇంగువ వేసుకొని మనం ఆ రైస్ అంతా ఇందులో ఏసుకోవడమండి. ఇందులో ఏసుకొని కలిపేసుకోవడమే. చాలా బావుంటుందండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. పులిహోర అయితే చాలా టేస్ట్‌గా ఉంటదండి. మనకి ఉసిరికాయ కొంచెం చేదు అనిపిస్తుంటది కదా! పుల్లగా అనిపిస్తుంటది కదా! ఇందులో అలా ఏం తెలీదండి. పిల్లలు కూడా తినేయొచ్చు. ఇదిగోండి ఇలా రెడీ కలిపేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. ట్రై చేయండి మరి. ఓకే అండి మరి. బాయ్.